వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి పాపం ముమ్మాటికి వైసీపీ నేతలదేనని గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అన్నారు. నిరసన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి పాపం ముమ్మాటికి వైసీపీ నేతలదేనని గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 73వ వార్డు పైడిమాంబ కాలనీలోని పార్టీ కార్యాలయం వద్ద వార్డు అధ్యక్షుడు సింగూరు అనంత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహాపాపం నిజం పేరుతో ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాదుల మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఉన్న దేవాలయాలపై అరాచకాలకు పాల్పడ్డారని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. కల్తీ నెయ్యి విషయంలో రాష్ట్ర ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడానికి విష ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ నెయ్యికి పాల్పడిన ఏ ఒక్కరిని వదలకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వార్డు నాయకులు నంబూరు దేముడు, బలగా బాలునాయుడు, గుంటపల్లి ప్రసాద్, వెంకట అప్పారావు, లక్కోజు దేవి, కురందాస్ కృష్ణ, జ్యోతి, ముచ్చాలమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దల అండతో కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నెయ్యిని కల్తీ చేసి దేశ ప్రజల మధ్య దోషిగా మిగిలిపోయారు. కానీ సాక్షాత్తు దర్యాప్తు సంస్థలు కూడా జగన్మోహన్ దయంలో సుమారు 250 కోట్ల రూపాయలు భక్తులు ఇచ్చే ధనాన్ని దోచుకుతున్నారని చెప్పేసి అభియోగం మోపి సిట్ కూడా తప్పు పెట్టినా అడ్డగోలుగా వైసీపీ మరి దాన్ని అది ప్రభుత్వం మరలా ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ కప్పు పుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా ఈ దేశంలో కూడా ప్రపంచంలో ప్రతి హిందువు తెలుసు, జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థుడు. వారి హయాంలో, వారి తండ్రి హయాంలోనే తిరుపతికి ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ రాష్ట్రానికి అనేక మంది మహానుభావులు, సమైక్య రాష్ట్రంలో కానీ ప్రస్తుత రాష్ట్రంలో అనేక మంది మహానుభావులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ఏ ముఖ్యమంత్రులపై ఆరోపణలు కేవలం జగన్మోహన్ రెడ్డి తండ్రి పైన, జగన్మోహన్ రెడ్డి పైన కారణం ఏంటంటే వారి తండ్రి గారు మొదటిసారిగా దేశంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం 2 కొండలని ప్రయోగం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ అన్యమతస్థుడైనటువంటి సుబ్బారెడ్డిని, సాక్షాత్ అన్యమతస్థుడు ఆ హేతువాది అయినటువంటి కరుణాకర్ రెడ్డిని మరి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసి యావత్ హిందువుల సుమారు 80 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసి వారి కలియుగ వెంకటేశ్వర స్వామికి తీవ్రమైన అన్యాయం చేశారు. నేను అడిగే చెప్తాను, మీరు చేసిన పాపాలకు బేషరతుగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నుంచి గల్లీలో ఉన్న ప్రతి కార్యకర్త చెంపలు వేసుకొని మీరు చేసిన పాపాలకి ప్రక్షాళన చేసుకోండి. ప్రక్షాళన చేసుకోకపోతే కలియుగ వెంకటేశ్వరుడిని ఎవరు పెట్టుకున్నారో వారి చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఎప్పటికైనా జరిగిన తప్పుల్ని మీరు సమీక్షించుకోండి, ప్రక్షాళన చేసుకోండి. దేశంలో ఉన్న హిందువులు అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా వారి అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నైపుణ్య అభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని, క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. మనకి భారతదేశంలో ఆదాయం పెరిగే కొద్దీ గ్లాస్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది అధ్యక్ష. అంటే బిల్డింగ్ ఫసాడ్ కానివ్వండి, సోలార్ ప్యానెల్ గ్లాస్ కానివ్వండి. సో మేము ఒక సంస్థతో మాట్లాడేది కేవలం వాళ్ళని తీసుకొస్తామే కాదు, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన మెషిన్ తయారు చేసే సంస్థలు కూడా ఒకే క్లస్టర్లోకి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ అధ్యక్ష, మనకి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. నిన్న కూడా ప్రపోజల్ క్లియర్ చేశాం అధ్యక్ష, రెన్యూది. ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఉత్తరాంధ్ర కొన్ని వస్తున్నాయి, రాయలసీమ కొన్ని వస్తున్నాయి అధ్యక్ష పరిశ్రమ. అక్కడ ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీతో మేము సంప్రదింపులు చేసి ఒక ర్యాపిడ్ ప్రొటోటైపింగ్, టెస్టింగ్, డిజైన్ సెంటర్ ఐఐటి తిరుపతికి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇది నేను గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, క్లస్టర్ అప్రోచ్లో వర్టికల్స్ ఆర్ ఆల్ ద కంపెనీస్ దట్ మేక్ ద క్లస్టర్. హారిజాంటల్ వచ్చి కల ఎడ్యుకేషన్ అధ్యక్ష. దాంట్లో స్కిల్లింగ్ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. కోర్సెస్ అప్గ్రేడ్ చేయాలి అధ్యక్ష. ఇప్పుడు ఐఐటి తిరుపతితో మేము సంప్రదింపులు చేసి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బీటెక్ కోర్సెస్, ఎంటెక్ కోర్సెస్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలని
డైరెక్టర్ గారితో మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఆ క్లస్టర్లో టెస్టింగ్ ఫెసిలిటీస్, సర్టిఫికేషన్ ఫెసిలిటీస్ అధ్యక్ష. ఇక్కడ చాలా మంది గౌరవ సభ్యులు తెలియదు అధ్యక్ష, భారతదేశంలో 100 ఏసీలు తయారవుతే దాంట్లో 50 ఏసీలు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష. గౌరవ ఇండస్ట్రీస్ మార్చిన అధ్యక్ష టీజీ భరత్ గారు బాగా కష్టపడి డైకన్, ఎల్జీ, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అధ్యక్ష. ఈ 2 సంవత్సరాలు ఇది పూర్తి అవుతే అది 70% పెరుగుతుంది అధ్యక్ష. 50% నుంచి 70% ఆఫ్ ద ఏసీస్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద కంట్రీ విల్ కమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. కానీ వాళ్ళని కలిసినప్పుడు అధ్యక్ష వాళ్ళు నన్ను కోరింది మాకు ఐటీఐస్ ఇవ్వండి, మేము అడాప్ట్ చేసుకుంటాం ఐటీఐస్, అక్కడ కావాల్సిన కరికులం, ఎక్విప్మెంట్ అవన్నీ మేమే మీకు గైడ్ చేస్తాం, మీరు అది తీసుకుని మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయండి. అంతేకాకుండా వాళ్ళకి మాట అన్నారు అధ్యక్ష, హీట్ పంప్ తయారు చేస్తారు. ఆ హీట్ పంప్స్ ఎక్కువ యూరోప్లో వాడతారు అధ్యక్ష, ఎందుకంటే చల్లగా ఉంటుంది కనుక అక్కడ. ఆ హీట్ పంప్స్ ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు కొత్త డిజైన్ చేస్తారో మళ్ళీ ఆ హీట్ పంప్ యూరోప్ పంప్. డయేరియాతో మృతి చెందిన మండల సురేష్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మంగళవారం రాత్రి అందజేశారు. డయేరియాతో మృతి చెందిన 43 సంవత్సరాల వయసు గల మండల సురేష్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఫిబ్రవరి 23వ తేదీన చేరి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పుడు మీరు వాటర్ అంటే మంచి నీళ్ళు, పట్టుకున్న మంచి నీళ్ళు, కార్పొరేషన్కి వచ్చిన నీళ్ళు అది దయచేసి వాడకూడదు, అది అందరికీ చెప్పడంతో చాలా వరకు కేసెస్ ఇప్పుడు తగ్గింది. ఈరోజు సాయంత్రం ఇన్ఫాక్ట్ ఒక కేసు కూడా రాలా. ఇది కాకుండా మీడియా మిత్రుల తరఫున నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తాను, మీ దగ్గర ఉన్న నీళ్ళు, మంచి నీళ్ళు మీరు వాటర్ ట్యాంకర్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే బాయిల్ చేసుకొని చాలా వేడి చేసుకొని అప్పుడు కూల్ చేసుకొని మీరు తాగితే బాగుంటుంది. ఇది కాకుండా ఏదైనా చిన్న కూడా ఏదైనా నొప్పి ఉంటే ఏదైనా ఉంటే ఇక్కడ ఒక 3 అంబులెన్సెస్ మనం పెట్టాం, మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టాం. మీ అందరికీ జీజీఎస్లో లేకపోతే సీరియస్ ఉంటే కిమ్స్ హాస్పిటల్లో కూడా మనం తీసుకువెళ్ళిపోతాం. ప్రభుత్వం తరఫున ఎటువంటి మెడికల్ ఖర్చు లేకుండా చూడడానికి బాధ్యత ప్రభుత్వంది, మన డిస్ట్రిక్ట్ అడ్మిషన్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. నాలుగోది మన రేపు మార్నింగ్ కూడా మన వాటర్ సప్లై మన కార్పొరేషన్ నుంచి ఏ 4 ఏరియాస్కి మనం ఇవ్వట్లేదు. దయచేసి మీరు రేపు మార్నింగ్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంకర్స్ నుంచి వాటర్ మీ అందరికీ ఇవ్వబోతుంది. ఆ వాటర్ మీరు వేడి చేసుకొని మీరు తాగాలి. అదే అందరికీ నేను మీడియా మిత్రుల తరఫున రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రాంతంలో కొన్ని డయేరియా కేసులు రావడం జరిగింది. వెంటనే తక్షణమే స్పందించి జిల్లా యంత్రాంగం, అలాగే గౌరవ కలెక్టర్ గారు కానీ, అలాగే కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, డిఎంఎండ్హెచ్ఓ గారు, అలాగే రిమ్స్ సిబ్బంది, కిమ్స్ కానీ, అలాగే దగ్గరున్న హాస్పిటల్స్లో అన్ని దాంట్లో కూడా ఇమ్మీడియట్గా తీసుకెళ్లి కేర్ తీసుకొని వారిని ఇమ్మీడియట్గా కలెక్టర్ గారే దగ్గరుండి, అలాగే ఏదైతే పార్టీ క్యాడర్ ఉన్నారో వారు అందరూ కలిపి నిత్యం పర్యవేక్షణ చేస్తూ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అలాగే ఇమ్మీడియట్గా మున్సిపల్ ట్యాప్ నుండి వచ్చే వాటర్ దాని మీద ఏమైనా కొద్దిగా డౌట్ ఉండి అది కూడా ఆపడం జరిగింది. ట్యాంకర్స్ ద్వారా నీరు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఆ నీళ్ళే వేడి చేసుకొని ఇంకో 2 రోజులు తాగితే ఈ లోపు మేము అవన్నీ ప్రాబ్లమ్స్ చూడడం జరుగుతుంది. తప్పకుండా ఎవరికి ఎటువంటి చిన్న అనుమానాస్పదమైనటువంటి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా మీరు దగ్గరున్న పిహెచ్సి సెంటర్స్కి తెలిపినట్లయితే ఇమ్మీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దగ్గర హాస్పిటల్స్లో జాయిన్ చేద్దాం. కిమ్స్లో ఒక సెపరేట్ వార్డు అరేంజ్ చేశాం. అలాగే రిమ్స్లో కూడా ఒక వార్డు, జెమ్స్లో ఒక వార్డు ఉంది. శ్రీకాకుళం పట్టణంలో డయేరియా బాధితులకు అండగా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలకు మంచి తాగునీటి సరఫరా కూడా ఇవ్వలేదని కూటమి ప్రభుత్వం డయేరియాతో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రులు. రాస్తారు డాక్టర్, ఏం పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందో మాకు కూడా తెలుసు. ఎంత దిగజారిపోయిందో ప్రభుత్వం చూడండి. అంటే ఏంటి, ఇంతమంది చనిపోయారన్నటువంటి వార్తని ప్రజలకు తెలియకుండా ఉంచుదామన్న తాపత్రయమే కానీ ఆ కుటుంబాలను ఆదుకుందాం, మునుముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూద్దాం, ఇది మన రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేకపోవడమే. ఇవాళ మీరు ప్రత్యక్ష సాక్ష్యాలు, మీరు అన్ని కెమెరాలు అక్కడే వాళ్ళ అభిప్రాయాలను విన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది. ఎంతసేపు రాజధాని అనే పేరుతో డబ్బంతా అక్కడ పెట్టి మిగతా రాష్ట్రాన్నంతా నిర్లక్ష్యం చేసే పని
చేస్తూ అన్ని రంగాల్ని వదిలేసి, మీరు నమ్మరు, గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి శ్రీకాకుళం పోతే మందు బిల్ల లేదు, మందు బిల్ల ఇచ్చే దిక్కు లేదు అక్కడ. ఇదేమో హాస్పిటల్, ఒక పెద్ద మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ, కానీ మంచి ప్రభుత్వం స్టిక్కర్ మాత్రం వచ్చేస్తుంది, అక్కడెక్కడ గోడ కంటించేస్తారు. యూరియా బస్తా రైతు వెళ్తే అడిగి యూరియా బస్తా లేదు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటానంటే ఆ పిల్లడికి చదువు లేదు. పేషెంట్ చేరుద్దామంటే పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రి లేదు. ఏంటిది, ఎటు తీసుకెళ్తున్నారు మీరు? 3,30,30,000 బడ్జెట్ అని చెప్పి ఏం ప్రయోజనం అంటున్నాను. డౌన్లో ఉన్నటువంటి అత్యంత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, వెనుకబడిన వర్గాలకి, షెడ్యూల్ ట్రైబ్ గోలుమని ఏడుస్తూ ఉన్నారు ఈనాడు. మీకు తెలుసా, ధాన్యం ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ 1,800 చిల్లర ఉంటే 1,500కు అమ్ముకునేటువంటి దిక్కులేని పరిస్థితి రైతాంగంలో ఉంది. ధాన్యం పట్టాల్సినటువంటి బరువు 2 కేజీలు ఎక్స్ట్రా దూసుకుంటే అడిగిన నాదుడే లేడు. వీళ్ళకి లంచాలు ఇస్తే చాలు, ఎవడెన్ని పట్టుకున్నా, ప్రజలు ఎలా దోచేసినా పర్వాలేదన్నటువంటి అభిప్రాయంతో ఉంది ప్రభుత్వం. కడుపు మండిపోతుంది. చనిపోయినటువంటి వారికి, బాధితులకి సరైనటువంటి న్యాయం చేయాలి. శాసన మండలిలో ఆడిబిడ్డ నిధి పథకంపై చర్చ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇచ్చిన సమాధానం పొంతన లేనిదిగా ఉందంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అసహనం వ్యక్తం చేశారు. మంత్రి ఆడబిడ్డ నిధి అంశం కాకుండా ఇతర విషయాలపై మాట్లాడడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. అధ్యక్ష, చేయూత అయితే 45 ఏళ్ళు వాళ్ళకు వస్తుంది, ఇదైతే అందరికీ వస్తుందని కూడా నమ్మించారు అధ్యక్ష. అయితే ఇన్ని రోజులైనా కూడా మొదటి బడ్జెట్ అయిపోయింది, రెండవ బడ్జెట్ అయిపోయింది, అంటే ఏడాదికి 18,000 చొప్పున ఒక్కొక్క మహిళకి వీళ్ళు 36,000 రూపాయలు చొప్పున బాకీ పడ్డారు అధ్యక్ష. దీనికి ఖర్చు అయ్యేది 1,80,00,000 మంది మహిళలు లబ్ధిదారులు అనుకుంటే 32,400 కోట్లు ఏడాదికి ఖర్చు అవుతుంది అధ్యక్ష. నేను మంత్రి గారికి ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, పరిశీలన అంటే ఏంటి? ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో కనీసం పరిశీలన చేశారా? పథకానికి ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం పరిశీలన చేశారా? ఎన్ని వేల కోట్లు అవసరమో పరిశీలన చేశారా? ఆడబిడ్డ నిధి పథకం నిబంధనలపై ఏమైనా మంత్రివర్గ ఉపసంఘం వేసి పరిశీలన చేశారా? రూల్స్ పైన అధికారులతో ఏమైనా కమిటీ వేశారా? దీని మీద మంత్రి గారు కానీ, గౌరవ మంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏమైనా సమీక్ష చేశారా? స్పష్టంగా దీని మీద సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి గారిని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ తరఫున సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ను బోధిస్తున్న టీచర్స్ గత 20 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. జనరల్గా ప్రతి సబ్జెక్టులో టీజీటీలతో పాటు పీజీటీలు, జూనియర్ లెక్చరర్స్ ఉంటారు అధ్యక్ష. మిగతా సబ్జెక్టులో పనిచేస్తున్న టీజీటీలకు పీజీటీలుగా, జూనియర్ లెక్చరర్స్గా ప్రమోషన్స్ లభిస్తున్నాయి అధ్యక్ష. కానీ ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో పనిచేస్తున్న టీజీటీలు, పీజీటీలకు సంబంధించిన పని చేస్తున్నప్పటికీ కూడా పీజీటీలకు సంబంధించిన క్యాడర్ స్ట్రెంత్ తక్కువగా ఉండడం వలన గత 20 సంవత్సరాల నుంచి టీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్లకు పీజీటీ ప్రమోషన్స్ లేవు అధ్యక్ష. కావున ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. అంగన్వాడీలో పనిచేస్తున్న వర్కర్స్, మినీ వర్కర్స్, హెల్పర్స్ అధ్యక్ష, వారి డిమాండ్లు గత ప్రభుత్వంలో అధ్యక్ష చర్చలకు వచ్చాయి, అలాగే అగ్రిమెంట్స్ కూడా జరిగాయి అధ్యక్ష. కాకపోతే గత ప్రభుత్వం మారడం వల్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. వచ్చిన అధికారంలోకి వచ్చేటప్పుడే ఎన్నికల సమయంలోనే అంగన్వాడీ డిమాండ్స్ తీరుస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. వారి డిమాండ్స్ అధ్యక్ష, వారికి కనీస వేతనం 26. కల్తీ నెయ్యి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. గత వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి ఈ విషయంలో అపచారం జరిగిందని, హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రామతీర్థం తర్వాత అంతర్వేదిలో రథం తగలబెట్టడం దగ్గర కానీ ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు వాళ్ళు స్పందించిన తీరు హిందువుల మనోభావాలను చాలా బాధకు గురి చేసే అధ్యక్ష. ముఖ్యమంత్రి ఎవరు ఆకతాయిలు చేసిన పని, ఎవరో తాగిబోతులు చేసిన పని అన్నట్టుగా చాలా సింపుల్గా తీసేసి కనీసం వారున్న 5 సంవత్సరాల్లో కూడా జరిగిన
అనర్థాల మీద ఒక్క దగ్గరే కూడా చర్యలు తీసుకోలేదన్న విషయం యథార్థం అధ్యక్ష. మరి అదే కాదు, తిరుపతి వెంకన్న మీద అనేక సందర్భాల్లో హిందూ మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాలు అనేకం జరిగాయి అధ్యక్ష. పింక్ డైమండ్ పేరుతో వాళ్ళు చేసిన విష ప్రచారం కానీ, తిరుమలలో అన్యమత ప్రచారం కానీ, పరకామని చోరీ దొంగని దాతన చేసి, ఇది చాలా విచిత్రం అధ్యక్ష. డాలర్స్ కొట్టేసిన వ్యక్తిని దొరికిపోయిన తర్వాత, సాక్ష్యాలతో సహా దొరికిన తర్వాత వాళ్ళు అతన్ని ఆస్తులు కొని దేవుడికి ఇప్పించి దొంగను దాతన చేసి అతను ఏదో పునీతుడు అన్నట్టుగా వాళ్ళు మార్చిన విధానం కానీ, ఎస్విబిసి నిర్వీర్యం చేయటం కానీ, గోవిందరాజస్వామి బంగారం మాయం కానీ, తలనేలాల కుంభకోణం కానీ, గోవుల మరణాలపై మార్పింగ్ ఫోటోలు దుష్ప్రచారం కానీ, ఒక నాస్తికుడైన బోమాన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ చేయటం కానీ, ఇవన్నీ కూడా హిందూ వ్యతిరేక భావాలు తప్ప మరొకటి కాదు అనేది కూడా నిజం అధ్యక్ష. మరి ఇవన్నిటి మీద కూడా ఇందాక మంత్రి గారు వారి స్టేట్మెంట్లో టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయి, లడ్డూలో కల్తీ నెయ్యి ఉందనే నివేదిక కరెక్టే, సిట్టు దర్యాప్తు కానీ ఇవన్నీ కూడా నివేదికలు ఇచ్చాయి, అలాగే ల్యాబ్ నివేదికలు కూడా ఉన్నాయి అని చెప్పి అన్నారు. కానీ చర్యలు ఏం తీసుకుంటున్నాం అనే దాని మీద ఇక్కడ ఒక సున్నితమైన అంశం మిళితమై ఉంది అధ్యక్ష. గత 10 రోజుల నుంచి ఈ సభల్లో బయట కానీ జరుగుతున్న చర్చల్లో బయట ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే, ఇన్ని జరిగాయని చెప్తున్నారు కానీ చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? అన్ని జరిగాయి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారంటూ వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని చూసి ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుందని, ఇక లోకేష్ పులికేశిని తలపించారని, ఈ ముగ్గురు సొంత డబ్బా కొట్టుకోవడానికి అసెంబ్లీని వేదికగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. ఒకసారి ఈరోజు చర్చించుకోవాలని మీ ముందుకొచ్చాం. ఈ అసత్యాల మూల విరాట్, ఇతనికి తోడుగా ఇంకొక 2 అసత్యాల కిరీటదారులు. ఒకరేమో ఊసర వెళ్లి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ని చూసి ఊరేసుకుంటది. అయ్యా, నేను కూడా ఇన్ని వేషాలను మార్చలేకపోతున్నాను, ఇంత త్వరగా ఈ పెద్ద మనిషి ఎలా మారుస్తాడు అని ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలాగా రోజుకొక మాట, పూటకొక వేషం, ఈ రకంగా మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా వారు నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేదు, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, ఆ కల్తీ గురించి వారి పేరు ప్రస్తావించలేదని ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఇంకొక మూల విరాట్, డబ్బే ధనార్జనే లక్ష్యంగా పులకేశ్ గారిని మైమరిపిస్తున్నటువంటి లోకేష్ గారు. మనం ఎప్పుడో చరిత్రలో చూసాం, పులకేశ్ అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. విచిత్రాలు, వింతలు, చాతగాని వ్యవహారాలు, విడ్డూరమైనటువంటి ప్రకటనలు ఇవన్నీ చేస్తూ ఆ పేరుగాంచినటువంటి పులకేశ్ గారు, వారిని తలదన్నే విధంగా ఈ లోకేష్ గారు ఈ వేషాలు, ఈ అబద్ధాలు, ఈ అసత్యాలు, అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు కౌన్సిల్లో చర్చ పెట్టండి అంటే కౌన్సిల్లో పెట్టకుండా సొంత డబ్బా కొట్టుకోవడానికి అసెంబ్లీలో 4 గంటలు చర్చించారు. ఏం చర్చించారు వీళ్ళు? కొండన తొవ్వి పట్టల. కొంచెమన్నా జ్ఞానంతో మాట్లాడాలి కదా. ఒక పెద్ద మనిషి, 40 సంవత్సరాల పైన రాజకీయ అనుభవం కలిగినటువంటి మనిషి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అధ్యక్షులు వర్యులు, వారు కొన్ని మీ మీద ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు చేశారు. చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి అడ్డదారుల్లో డబ్బు సంపాదించటం కోసం
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డైరీలతోటి లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఆ డైరీలకి లాభం చేకూరే విధంగా 300 రూపాయల నెయ్యిని 658 రూపాయలకి అమ్ముకోవటానికి అడ్డదారుల్లో నిబంధనలను సడలించి 800 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి కంపెనీలకే ఇవ్వాలనేటటువంటి నిబంధన ఉన్నా కూడా 850 కిలోమీటర్ల పైనున్నటువంటి ఇందాపూర్ అనేటటువంటి తన భాగస్వామి అయినటువంటి లేదా విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ ఆధ్వర్యంలో పదార్థాలను నేడు ధ్వంసం చేయనున్నారు. 20 నెలల్లో 55,000 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 2,045 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్లు వాడటమే కాకుండా టెక్నాలజీకి సంబంధించి ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవి నాటిక్ కానీ నిదాన్ కానీ కోర్ట్ అప్లికేషన్స్ అని ఇట్లా అనేక రకాలైనటువంటి ఈ అప్లికేషన్స్ అన్నిటిని కూడా వాడుకుని ఇప్పటి వరకు మా దృష్టిలో లేకుండా పరారీలో ఉన్నటువంటి అనేక మంది ఈ గంజాయి స్మగ్లర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 24 అంతర్రాష్ట్ర బృందాలు వీళ్ళ మాఫియా నడుపుకోవడం గ్యాంగ్స్ వీళ్ళని అరెస్ట్ చేసి ఒక 125 మెంబర్స్ ని ఆ 24 ఉన్నటువంటి గ్యాంగ్ లో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరూ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద స్మగ్లర్స్ ని వాళ్ళ యొక్క నెట్వర్క్ అంతటిని కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. దీనిలో మన పోయిన ఒక సంవత్సర కాలంలో చూస్తే దాదాపుగా 940 కేసులకు సంబంధించి 72,850 కేజీల గంజాయిని మనం పోయిన సంవత్సరం డిస్ట్రక్ట్ చేశాం. ఇప్పుడు ఈ రోజు 783 కేసులకు సంబంధించి దాదాపుగా 52,336 కేజీల గంజాయి, 142 కేజీల ఆశిషాయిల్ని ఈ రోజు ఇక్కడ ధ్వంసం చేయడం జరుగుతుంది. కమిటీ అప్రూవల్ తర్వాత